ఈవీఎం ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్. దీంట్లో మనకు ప్రధానంగా 3 యూనిట్లుంటాయి. బియు, వివిప్యాట్, సియు యూనిట్లు. బియు అంటే బ్యాలెట్ యూనిట్, వివిప్యాట్ అంటే ఓటర్ వెరిఫైయబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్, అట్లే సియు అంటే కంట్రోల్ యూనిట్. ఈ మూడింటి సెటప్ మీరిక్కడ చూస్తున్నట్టుగా ఉంటుంది. మొదట బ్యాలెట్ యూనిట్ ఉంటుంది, దాని తర్వాత వివిప్యాట్ ఉంటుంది, తర్వాత కంట్రోల్ యూనిట్ ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తున్న ఈవీఎంలో ప్లగ్స్ను గమనించండి. బ్యాలెట్ యూనిట్కు ఒక మేల్ ప్లగ్ పోర్ట్ ఉంటుంది. దాన్ని వివిప్యాట్కున్న ఫిమేల్ ప్లగ్ పోర్టులో గుచ్చి, ఇదే వివిప్యాట్కు ఇంకో మేల్ ప్లగ్ పోర్ట్ ఉంటుంది. దాన్ని పక్కన ఉన్న కంట్రోల్ యూనిట్ ఫిమేల్ ప్లగ్ పోర్టులో గుచ్చి కంట్రోల్ యూనిట్ను ఆన్ చేస్తే ఈవీఎం ఆన్ అవుతుంది. ఇక్కడ మీరు బాగా గమనించండి, బ్యాలెట్ యూనిట్కు ఒక వైర్ ఉండి మేల్ ప్లగ్ పోర్ట్ ఉంటుంది. వివిప్యాట్కు ఒక వైర్ మేల్ ప్లగ్ పోర్టుతో పాటు ఫిమేల్ ప్లగ్ పోర్ట్ కూడా ఉంటుంది. ఇక కంట్రోల్ యూనిట్కు ఎలాంటి వైరు ఉండదు, ఓన్లీ ఒక ఫిమేల్ ప్లగ్ పోర్ట్ ఉంటుంది. బ్యాలెట్ యూనిట్లో 16 బటన్స్ ఉంటాయి. చివరన ఉన్న 16th బటన్ నోటా బటన్గా ఉంటుంది. అంటే ఒక బ్యాలెట్ యూనిట్ ద్వారా 15 క్యాండిడేట్స్ పోటీ చేయవచ్చు. క్యాండిడేట్స్ 15 కంటే ఎక్కువ ఉన్న సందర్భంలో రెండవ బ్యాలెట్ యూనిట్ అవసరమవుతుంది. 2 బ్యాలెట్ యూనిట్లలో 32 బటన్స్ ఉంటాయి. మనకొక నోటా బటన్ కావాలి కాబట్టి 2 బ్యాలెట్ యూనిట్ల ద్వారా 31 క్యాండిడేట్స్ మాత్రమే పోటీ చేయగలుగుతారు. క్యాండిడేట్స్ 31 కంటే ఎక్కువ ఉన్న సందర్భంలో, ఉదాహరణకు 39 క్యాండిడేట్స్ ఉంటే మనకు 3 బ్యాలెట్ యూనిట్లు అవసరమవుతాయి. 39 క్యాండిడేట్ బటన్స్తో పాటు మనకొక నోటా బటన్ కావాలి కాబట్టి మొత్తం 40 బటన్స్ మనకు అవసరమవుతాయి. మిగతా 8 బటన్స్ 3వ బ్యాలెట్ యూనిట్లో డమ్మీ చేయబడతాయి. ఒక కాన్స్టిట్యుయెన్సీలో 39 క్యాండిడేట్స్ పోటీ చేస్తున్నప్పుడు 3 బ్యాలెట్ యూనిట్లతో ఈవీఎం మిషన్ సెటప్ ఏ విధంగా ఉంటుందో ఇక్కడ చూడండి. బియు3, బియు2, బియు1, వివిప్యాట్, ఇటువైపున సియు యూనిట్ ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తున్నట్టుగా ఈ సెటప్ అంతా ఇదే ఆర్డర్లో ఉంటేనే ఈవీఎం మిషన్ కరెక్ట్గా ఉన్నట్టు. ఇలా సెట్ చేస్తేనే ఈవీఎం మిషన్ ఆన్ అవుతుంది. ముఖ్యంగా ఒకటి గుర్తుంచుకోండి, మీరు నిలబడినప్పుడు మీకు ఎదురుగా మీకు లెఫ్ట్ సైడ్న వివిప్యాట్ ఉండాలి, రైట్ సైడ్న బియు యూనిట్లు ఉండాలి. కంట్రోల్ యూనిట్ బయట ఉంటుంది. ఈ విషయం మీకు తెలుసు. ఈ 3 బియు యూనిట్లను రైట్ సైడ్ నుండి లెఫ్ట్ సైడ్కు అంటే వివిప్యాట్ వైపు అమర్చుకుంటూ రావాలి. రైట్ హ్యాండ్ సైడ్ చివరన ఉన్న బియు3 యొక్క వైర్కున్న మేల్ పోర్టును బియు2 యొక్క ఫిమేల్ పోర్టుకు గుచ్చి, అదే బియు2 యొక్క వైర్కున్న మేల్ పోర్టును బియు1 యొక్క ఫిమేల్ పోర్టుకు గుచ్చి, మళ్ళీ బియు1 యొక్క వైర్కున్న మేల్ పోర్టును లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్న వివిప్యాట్ ఫిమేల్ పోర్టుకు గుచ్చి, ఇప్పుడు వివిప్యాట్ వైర్కున్న మేల్ పోర్టును బయట ఉన్న సియు యూనిట్ యొక్క ఫిమేల్ పోర్టుకు గుచ్చి సియును ఆన్ చేస్తే అప్పుడు ఈవీఎం మిషన్ ఆన్ అవుతుంది. ఈ ఆర్డర్ కరెక్ట్గా సెట్ అవుతుంది. ఈ సెటప్లో మీరు చూస్తున్న బియు3, బియు2, బియు1 మరియు వివిప్యాట్లు ఓటింగ్ కంపార్ట్మెంట్లో ఉంటాయి. బయట సియు యూనిట్ ఉంటుంది. థ్యాంక్ యూ.